ఇలాంటి వర్క్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వద్దు, టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన వర్క్ లో మెయిన్ డిజైన్ అనేది నేర్పిస్తానండి. ఈ ఫుల్ బ్లౌజ్ మాత్రం నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను, రేపు అవుతుంది, ఆన్ ద వే అన్నమాట. చూడండి, ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులను ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తానండి. ఇవి మనం బుటీస్ కింద కూడా వాడుకోవచ్చు, లేదంటే ఇదే మెయిన్ డిజైన్ కింద కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ అయితే ఎలా కుట్టుదాం అనేది చూసేద్దాము. చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ అవుట్ లైన్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే మనం అవుట్ లైన్ జరీ థ్రెడ్ తో వేసుకుంటాము, అలానే మనకు కావాలంటే జరీ థ్రెడ్ తో వేసుకోవచ్చు, లేదు అంటే గనక దర్దోసితో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఫ్రీ హ్యాండ్ తో అయితే మామూలుగా కుట్టేస్తున్నాను. మీరు చూసే ఉంటారు, నేను ఇక్కడ డిజైన్ అది ఏమి గీయలేదు, ఇంకా అలవాటు అయిపోయింది చేయి కదండి, చేయి తిరుగుతుంది అనమాట. ఇంకైతే నేను వేసేసాను అనమాట. అంటే ఇలా అవుట్ లైన్ అనేది కుట్టేస్తున్నాను. ఈ అవుట్ లైన్ కంప్లీట్ అయిపోయాక కట్ బీడ్స్ అనేవి తీసుకున్నానండి. మీరు ఇందులోనే షుగర్ బీడ్స్ కూడా యూజ్ చేసి అయితే వేసుకోవచ్చండి. షుగర్ బీడ్స్ అయినా కట్ బీడ్స్ అయినా రెండు ఒకలాగే ఉంటాయండి, ఏం పర్వాలేదు. అంటే కుట్టు విధానం ఒకటే అనమాట, కానీ లుక్ వైజ్ అయితే మారిపోతుందండి. కట్ బీడ్స్ లుక్ చాలా హెవీ లుక్ అయితే వస్తుంది, షుగర్ బీడ్స్ అయితే నార్మల్ అనమాట. అంటే దీనికి ఏంటంటే కట్ బీడ్స్ కొంచెం మెరుస్తూ ఉంటాయి, షుగర్ బీడ్స్ అయితే మెరవ్ అనమాట, నార్మల్ గా ఉంటాయి. కానీ రిచ్ లుక్ అనేది రెండింటికి ఉంటుంది. ఇది మెరవడం వల్ల కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అంతే. నేను ఇప్పుడు చూడండి అయితే నేను 3 బీడ్స్ అనేవి తీసుకున్నాను అనమాట, కానీ ఆ లెంత్ కి అయితే సరిపోలేదు. ఇప్పుడు ఇంకొక బీడ్ యాడ్ చేసి 4 బీడ్స్ అయితే తీసుకున్నాను అనమాట. నేను ఇప్పుడు మీకు ముందు చూపించాను కదండి, ఆ డిజైన్ లో మాత్రం 3 బీడ్స్ మాత్రమే యూజ్ చేశాను. మనం గీసుకున్న ఆకు సైజును బట్టి మనం వేసుకోవాలన్నమాట. అలా క్రాస్ అన్నమాట, మనకి ఫ్లవర్ క్రాస్ గానే కదండి ఉంది, సేమ్ అదే ప్యాటర్న్ లో మనం క్రాస్ గా అనేది వేసుకోవాలన్నమాట. అలా క్రాస్ గా వేసుకోవడం వల్ల మనకి డిజైన్ అనేది నీట్ గా కనబడుతుంది. అదే మనం స్ట్రైట్ గా వేసామనుకోండి, ఆ డిజైన్ అనేది అసలు లుక్ అనేది ఇవ్వదన్నమాట. నేను మీకు ఇక్కడ నుంచి మొత్తం అన్ని డిజైన్స్ లో కూడా ఎలాంటివి అంటే ఇప్పుడు ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు ఎట్లా కుట్టుకోవాలనేది కూడా పూర్తిగా డీటెయిల్ గా అయితే చెప్తానండి నేను మీకు. ఇప్పుడు ఇది ఇలా కుట్టుకున్నాం కదా, మీకు అర్థమైంది కదా, నేను క్రాస్ గా అయితే కుట్టాను. ఇలాంటి బుటీస్ వేసుకోవడానికి, మెయిన్ డిజైన్స్ వేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతాయని కూడా చెప్పాను కదండి. కాబట్టి ఇలాంటి ఫ్లవర్స్ మాత్రం ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు ఇప్పుడు ఇంకో లీఫ్ కూడా చూపిస్తాను కదండి, అక్కడ నేను క్లియర్ గా అయితే వివరించడానికి ట్రై చేస్తాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు 4 బీడ్స్ అయితే తీసుకున్నాను అనమాట, కట్ బీడ్స్. అది మనం ఆల్రెడీ డిజైన్ వేసి ఉన్నాం కాబట్టి క్రాస్ అనేది మనకి ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. స్ట్రైట్ అనేసరికి మనం మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తాము, అదే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు క్రాస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, నేను 4 కట్ బీడ్స్ తీసుకుని ముందైతే గొలుసు కుట్టు వేసేసి మళ్ళీ గొలుసు కుట్టు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఎదరికొచ్చాను అనమాట. సేమ్ అంతే అండి, నిన్న కూడా నేను మీకు ఒక వీడియో చేశాను కదండి, అందులో ఎలా ముందు ఒక కుట్టు వేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కుట్టు వేసుకుని మళ్ళీ వదిలేసి అప్పుడు మళ్ళీ మనం పూసలు ఎక్కించుకుని సూదికి అప్పుడు మళ్ళీ మనం కుట్టు వేసుకోవాలన్నమాట. అంతే, గ్యాప్ తక్కువ ఉన్నప్పుడు ఒక రెండు బీడ్స్ వేసుకుంటే సరిపోద్దండి. నేను ఇక్కడ గ్యాప్ తక్కువ ఉందని చెప్పేసి నేను 2 బీడ్స్ అనేది వేయడం జరిగిందనమాట. అంటే 4 బీడ్స్ వాడాం కదా, గ్యాప్ తక్కువ వచ్చింది. మరి అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి, ఒక 2 బీడ్స్ వేసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలాంటి వర్క్స్ ఏంటంటే అండి, ఇప్పుడు చాలా సింపుల్ గా చూస్తున్నారు, కట్ వర్క్స్ కి వాటికి యూజ్ చేస్తున్నారండి ఎక్కువ. మీరు ఇలాంటివి ఏంటంటే ఒక నెక్ లైన్ వేసేసుకుని ఇలాంటి క్రాస్ లీవ్స్ వేసుకోవడానికి పనిచేస్తుంది, తర్వాత బుటీస్ వేసుకోవడానికి పనిచేస్తాయి అనమాట ఇలాంటి వర్క్స్. మనం సేమ్ దీన్నే హ్యాండ్ వర్క్ తో కూడా చేసుకోవచ్చు అండి, నార్మల్ నీడిల్తో కూడా చేసేసుకోవచ్చు. మీకు ఏదైనా అంటే నార్మల్ నీడిల్తో మీరు చెప్పమంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే చెప్పడానికి రెడీ అండి, కానీ ఎవరు నన్ను అడగట్లేదు. కానీ యారీ నీడిల్ తో ఖచ్చితంగా నేర్చుకోవడానికి అయితే ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈ డిజైన్ మీకు అర్థమయ్యేలా చెప్పానని అయితే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.